హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఏంటంటే మా కష్టం ఎలా ఉంటుందన్నమాట అని ఈ వీడియో మీకోసం. మేము ఇది వరకు ఫన్నీ వీడియోస్ చేసేవాళ్ళం కదా, అంటే ఇలా జోకులు ఇద్దరం మాట్లాడుకుంటా. అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది, గ్యాప్ వచ్చిందనమాట. ఎందుకంటే నేను ఈ మధ్యన అమ్మమ్మ ఇంటికి ఎక్కువ రాలేకపోయా, స్కూల్ ఉంది కదా. సో ఈరోజు ఎలాగో మాకు హాలిడే, రేపు ఇంట్లో ఉంటా. సో అందుకే వచ్చానమాట. ఈరోజు అయితే అమ్మమ్మ ఒక చెప్పింది, ఒకటి డైలాగ్స్ ఇవన్నీ చెప్పింది. నేను ఇంకో డైలాగ్స్ చెప్పా, దాంట్లో ఇద్దరు గొడవ అవుతుంది. ఇది మా కష్టం ఏంటంటే మధ్యలో ఇదే మెయిన్ వచ్చింది మాకు. చూడండి అట్లా చూస్తుంది, ఏం తెలియని అమాయకురాలు. ఆవిడేమో ఇంకోటి చెప్పిద్ది. ఇప్పుడు సరే ఆవిడ చెప్పినట్టు చేస్తాము, నేను చెప్పినట్టు కూడా ఒకటి చేయాలి. మీరు చెప్పండి, న్యాయమా కాదా? అరే నీ ఛానలే మరి ఎవరు సర్లే కానీ ఈవిడంటే ఇప్పుడు ఏదో చెప్పిందంట, నీ బాగుందా అని ఏదో చెప్పింది. అయితే నీ పొందా అది కాకుండా నేను ఇంకోటి చెప్పాను అంటిదే, కాకపోతే వద్దు నాదే తీయాలంట. అది కొంచెం ప్రతిసారి కొంచెం రొటీన్గా అనిపించింది. నేను కొంచెం మాడిఫై చేసి దాంట్లో ఇంకొంచెం పార్ట్స్ యాడ్ చేసి చెప్తుంటే వద్దంట. నీ బ్రెయిన్కి అన్నం నమస్తే మేడం. నీ బ్రెయిన్కి ఏంటి నా బ్రెయిన్ బాగానే చాలే ఆపు, మన ఇద్దరం గొడవ పెట్టుకోవడానికి వీడియో తీసారనుకుంటారే వీళ్ళు. అయితే ఇప్పుడు స్క్రిప్ట్ అంటే అదే డైలాగ్స్ ఉంటాయి కదా, అర్థమేలా చెప్తున్నా. కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను డైలాగ్స్ ఎలా అని చెప్తున్నా. అయితే ఇప్పుడు ఈ డైలాగ్ చెప్తాం, అమ్మమ్మ ఏమో ఇంకోటి చెప్పిద్ది. అది ఒకసారి తీసామనుకోండి, ఒకవేళ అమ్మమ్మ చెప్పింది ఒకవేళ వీడియో తీసామనుకో, దాంట్లో ఇది బాగాలేదు, నువ్వెందుకు ఇలా వీడియో తీసావు, నువ్వెందుకు ఇలా చెప్పావు, ఏదోటి చెప్పిద్ది. అదే నాకు చిరాకు. సో అందుకే ఇక్కడి నుంచి డిసైడ్ అయిపోయా, ఒకరోజు అమ్మమ్మ ఒకరోజు నేను. సో ఈరోజు ఎత్తుక్కుంటున్నాము. అయితే ఏంటంటే మేము ఓన్గానే చేస్తామన్నమాట. కొంతమంది ఎవరు అడిగారు, నేను మళ్ళీ ఆ మెసేజ్ డిలీట్ చేసేసాను. ఎందుకు వచ్చిందని అంటే వాళ్ళు పెట్టిన మెసేజ్ని డిలీట్ చేసేసా. అయితే ఏంటంటే మీరు నిజంగానే ఓన్గా చేస్తారా అంటే, మేము నిజంగానే ఓన్గా చేస్తాము. సో ఏంటంటే ఏమైనా సడన్గా రాలేదనుకో వేరే వీడియోస్లో చూసుకుంటాం, కానీ క్రెడిట్ అయితే వాళ్ళకే ఇస్తాం. ఇంతటి వరకు మేము అసలు ఎవరిది కాపీ చేయలేదు. కాపీ ఒకవేళ వాళ్ళ ఐడియా ఏమైనా తీసుకుంటే క్రెడిట్ అయితే వాళ్ళకి వెళ్తుంది. క్రెడిట్ గోస్ టు దెమ్. ఓకే, ఇప్పుడు ఏంటి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వట్లేదని ఎవరో అనుకుంటారు, కానీ క్రెడిట్ వాళ్ళకి ఇస్తామండి. ఇప్పటివరకు మేము ఎవరిది కాపీ చేయలేదు కాబట్టి మేము క్రెడిట్ ఇవ్వలేదన్నమాట, మామూలుగా చేస్తున్నాం. సరే ఇంకా బాయ్ మరి. అయితే ఈవిడ మొహం చూపిస్తున్నాను ఏంటి అనుకోవద్దు, నాది నేను చూపించకూడదు కాబట్టి. ఇంకా అమ్మమ్మకి ఇప్పుడు సిగ్గుపడిపోతుంది మొహం చూపిస్తా అంటే.